ఆగండి ఆగండి, టాలీవుడ్లో జరుగుతున్న ఈ అప్డేట్స్ చూస్తే షాక్ అవుతారు. ప్రభాస్ నెక్స్ట్ 3 మూవీస్ బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. మహేష్ బాబు వారణాసి మూవీ నుంచి అయితే ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే 70% షూటింగ్ అయితే అయిపోయింది. అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ మూవీ గురించి ఒక అప్డేట్ వచ్చింది. అండ్ ఎన్టీఆర్ నీల్ మూవీస్ గురించి ఎందుకు అప్డేట్స్ లేవు, అసలు ఇంతకీ క్యాన్సిల్ అయిందా లేకపోతే ఎన్టీఆర్కి ప్రశాంత్ నీల్కి గొడవ అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. గాయస్, ఇప్పుడు టాలీవుడ్ నెక్స్ట్ 2 to 3 years అయితే ఫుల్ ప్యాక్డ్ అనమాట. బిగ్ హీరోస్ అన్ని మ్యాసివ్ ప్రాజెక్ట్స్తో రెడీగా ఉన్నారు. ఇంకా షాకింగ్ అప్డేట్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మూవీ క్యాన్సిల్ అయిందా సురేందర్ రెడ్డితో? ఈ వీడియో చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నుంచి వచ్చేసి అల్లు అర్జున్ అట్లీ మూవీ గురించి మనకు తెలిసిందే. మొన్న అప్పుడు సన్ పిక్చర్స్ వాళ్ళు టీజర్ వదిలేడు. ఎప్పుడో ఒక ఏడాది కిందట అనుకుంటా టీజర్ వదిలేడు. దాని తర్వాత ఒక్క అప్డేట్ కూడా లేదు. అప్పుడు ఎప్పుడో పుష్ప 2 వచ్చింది అంతే, అల్లు అర్జున్ది లాస్ట్ మూవీ. దాని తర్వాత అట్లీతో మూవీ అన్నాడు, సన్ పిక్చర్స్ అన్నాడు, గ్లోబల్ లెవెల్లో విఎఫ్ఎక్స్ అన్నాడు, ఏదో అన్నాడు, అవతార్ అన్నాడు, అసలు ఏదేదో అన్నాడు. కానీ ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా లేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అల్లు అర్జున్ అట్లీ మూవీలో స్టోరీ అయితే ఫుల్గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ షూటింగ్ కూడా 50% అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు తెలిసిందే కదా, అట్లీ మూవీస్లో ఫాస్ట్గా షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ మేబీ అట్లీ బర్త్డేకి అయితే రిలీజ్ చేసే టీజర్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ సినిమాని మొత్తం ప్యాన్ వరల్డ్గా రిలీజ్ చేయాలని ప్లానింగ్ అనమాట. ఇంతకీ ఈసారైనా అట్లీ మన తెలుగు సినిమాని హిట్ కొట్టించి తన మాటని నిలబెట్టుకుంటాడా? చూడాలి మరి. ప్రభాస్ ఫౌజీ అండ్ స్పిరిట్ గురించి అయితే ఒక అప్డేట్ వచ్చింది. ఫౌజీ మూవీ అయితే ఈ అక్టోబర్ నెలకి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ ప్రజెంట్ ఫౌజీ మూవీ స్లోగా అయితే షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్ ఇప్పుడు ఫౌజీ మూవీకి అయితే డేట్స్ ఇచ్చాడు. ఇది ఒక పీరియాడిక్ అండ్ వార్ బ్యాక్డ్రాప్స్లో అయితే జరగబోతోంది, మీ అందరికీ తెలిసిందే కదా. అండ్ స్పిరిట్ మూవీలో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సందీప్ రెడ్డి వాంగ అయితే చాలా భయంకరంగా అయితే డైరెక్షన్ చేయబోతున్నాడు. అంటే ఈసారి ప్రభాస్ యానిమల్ కంట భయంకరమైన పోలీస్, అంటే మన క్రాక్లో చూసాం కదా, ఆ వేలు కట్ చేసేస్తాడు. అట్లా చాలా భయంకరమైన పోలీస్తో ఆ సీన్స్ అయితే ఉండబోతున్నాయి. అండ్ చాలా చాలా భయంకరంగా వైలెంట్ అయితే ఉండబోతుందంట. అండ్ యానిమల్కి బాబులా ఉండబోతుంది. కిల్లు, మార్కో, మీకు తెలిసిందే కదా, యానిమల్ సినిమా వచ్చాక ఈ కిల్లు, మార్కో ఇలాంటి సినిమాలు, వైలెన్స్ సినిమాలు పెరిగాయి. ఇంకా స్పిరిట్ మూవీకి అయితే దాని బాబు లాంటి వైలెన్స్ అంట. చూద్దాం మరి ఏం జరుగుతుందో. స్పిరిట్ మూవీ వచ్చిన తర్వాత కూడా ఇండియన్ సినిమాలో ఇంకా వైలెన్స్ పెరుగుతుందా? చూద్దాం మరి ఏం జరుగుతుందో. అండ్ లేటెస్ట్ న్యూస్ ప్రకారం స్పిరిట్ మూవీలో ప్రభాస్ డ్యువల్ రోల్లో కనిపించబోతున్నాడు. లైక్ యానిమల్లో రణబీర్ కపూర్ డ్యువల్ రోల్లో కనిపించాడు కదా, సో అలా అనమాట. నెక్స్ట్ మూవీ గురించి అప్డేట్ వచ్చేసి సలార్ 2 మూవీ అప్డేట్ అనమాట. సలార్ 2 మూవీ అయితే స్క్రిప్ట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ షూటింగ్ అయితే త్వరలోనే ప్రారంభం అవబోతోంది. అండ్ నాకు తెలిసి 2026 లాస్ట్కి అయితే సలార్ 2 షూటింగ్ అయితే ప్రారంభం అవుతుంది. ఇప్పుడు అప్పుడే అవ్వదు ఎందుకంటే ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ షూటింగ్ అయితే అవ్వాలి. దాని తర్వాత సలార్ 2 మీద అయితే ప్రశాంత్ నీల్ వర్క్ చేస్తాడు. సో మేబీ పార్ట్ 1లో చూసాం కదా వరల్డ్ ఎంత ఎక్స్పాండ్ అవుతుందో. సో పార్ట్ 2లో ఇంకా ఎంత ఉంటుందో చూడాలి మరి. అసలు సలార్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఫోర్త్ అప్డేట్ గురించి వచ్చేసి వారణాసి మూవీ గురించి అయితే అప్డేట్ అనమాట. మహేష్ బాబు రాజమౌళి మూవీ వారణాసి ఒక గ్లోబల్ లెవెల్ ప్రాజెక్ట్. అసలు మామూలుగా ఉండదు ఈ సినిమా షూటింగ్ అయితే 70% కంప్లీట్ అయిపోయింది అనమాట. జార్జియాలో షూటింగ్ అయితే వ్రాపప్ అయింది. నెక్స్ట్ హైదరాబాద్లో మళ్ళీ షూటింగ్ జరుగుతుంది. ఇంతకీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం రాజమౌళి అయితే దురంధర్ 2 చూశాక 2 parts అనుకుంటున్నాడు. మరి ఈ సినిమా సింగిల్ పార్ట్ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మళ్ళీ ప్లాన్స్ ఏమైనా మార్చాడా? 2 parts అంటున్నాడు. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో. నా ఒపీనియన్ ప్రకారం వారణాసి సినిమాని సింగిల్ పార్ట్లో ఉంచితేనే బెస్ట్. సో నెక్స్ట్ అప్డేట్ గురించి వచ్చేసి పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి మూవీ గురించి అప్డేట్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ మూవీస్ అన్నీ కూడా ఆపేశాడు. అండ్ లాస్ట్లో ఉస్తాద్ భగత్ సింగ్ మొన్న వచ్చింది కదా, ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత అసలు అంటే నెక్స్ట్ ఇంకా షూటింగ్ జరగట్లేదు పవన్ కళ్యాణ్ మూవీస్ ఏవి కూడా. పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి ఒక టాక్ వచ్చింది కదా, ఆ మూవీ వస్తుందని. సో అది ఇప్పుడు డౌట్గా ఉంది. సో అది మూవీ క్యాన్సిల్ అయిందా లేదా అని అఫీషియల్గా క్లారిటీ అయితే లేదు. సో పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల ఏమైనా డిలే అవ్వచ్చు, మేబీ రావచ్చు. బట్ క్యాన్సిల్ అని ఇప్పటివరకు అయితే సర్క్యులేట్ అవ్వలేదు, రూమర్ అని అనుకోవచ్చు. ఈసారైనా సురేందర్ రెడ్డి ఏజెంట్ లాంటి ఫ్లాప్ తర్వాత పవన్ కళ్యాణ్తో ఒక మంచి యాక్షన్ సినిమా తీసి వాడ కంబ్యాక్ ఇస్తాడేమో చూద్దాం మరి. నెక్స్ట్ మూవీ గురించి అప్డేట్ వచ్చేసి పెద్ది గ్లిమ్స్ అయితే మొన్న వచ్చింది కదా. సో పెద్ది పెహల్వాన్ గ్లిమ్స్ చూశాను. అసలు హనుమంతుడు రెఫరెన్స్ సూపర్గా ఉంది. అసలు మొన్న శ్రీరామనవమికి వచ్చింది కదా, సో చాలా బాగుంది. అసలు ఇంతకీ చూద్దాం మరి రామ్ చరణ్ పెద్ది మూవీ ఎలా ఉంటుందో. ఈసారి మామూలుగా కొట్టబోతున్నాడు బుచ్చిబాబు అయితే. అండ్ లేటెస్ట్ న్యూస్ ప్రకారం పెద్ది మూవీలో లాస్ట్లో రామ్ చరణ్ కాళ్ళు పోతాయని చెప్తున్నారు. మరి అలా ఉంటే మాత్రం ఎలా హ్యాండిల్ చేస్తాడో చూద్దాం మరి రామ్ చరణ్ని. అండ్ టాలీవుడ్లో మరీ సీక్వెల్స్ వేవ్స్ అయితే ఎక్కువైపోయింది భయ్య.
అసలు ఏంటంటే టాలీవుడ్స్ లో ఈ పాటికి సీక్వెల్ ట్రెండ్స్ మామూలుగా లేదు బాహుబలి 2 తర్వాత. అండ్ చిన్న చిన్న సినిమాలకు కూడా సీక్వెల్స్ బాగా వచ్చేస్తున్నాయి. అంతెందుకు లేటెస్ట్ గా న్యూస్ ప్రకారం విరూపాక్ష 2 అయితే స్టార్ట్ అవబోతోంది. సాయిధమ్ తేజ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి విరూపాక్ష 2 అనమాట. విరూపాక్ష పెద్ద హిట్. సో విరూపాక్ష 2 ఎలా ఉంటుందో చూద్దాం మరి. అండ్ ఆల్సో మంగళవారం 2 కూడా రాబోతోంది. మంగళవారం సినిమా అంత పెద్ద ఉండదు, ఓన్లీ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ తప్ప మంగళవారం సినిమా ఏందో ఉండదు. సో మంగళవారం 2 కూడా రాబోతోంది. అండ్ 2026 లాస్ట్కి వస్తుందని టాక్. అండ్ నెక్స్ట్ మూవీ గురించి అప్డేట్ వచ్చేసి మసూదా ప్రీక్వెల్ రాబోతోంది. అంటే మసూదాకి ముందు జరిగిన కథ అయితే రాబోతోంది. సో మసూదా సినిమాకి కూడా ప్రీక్వెల్ రాబోతోంది. అండ్ నెక్స్ట్ మూవీ గురించి వచ్చేసి ఆది సంబాలకి సెకండ్ పార్ట్ రాబోతోంది. అంటే సంబాల 2 రాబోతోంది. మొన్ననే సంబాలతో ఆది కంబ్యాక్ ఇచ్చాడు కదా, సో ఆది సంబాల 2 కూడా రాబోతోంది అనమాట. అండ్ తెలుగులో హారర్ యూనివర్స్ అయితే చాలా బాగానే బిల్డ్ అవుతుంది, అసలు మామూలుగా లేదు. హారర్ సినిమాలు ఒక ట్రెండ్ అయితే ఇప్పుడు బాగా ఇదైంది. అలాగే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కిరణాపురం కూడా ఒక హారర్ సినిమాలో చేయబోతున్నాడు. మీకు తెలిసిందా? కిరణాపురం కూడా ఒక హారర్ సినిమాలో చేయబోతున్నాడు. అది కూడా సంబాలా టైప్ అట్లా విలేజ్ బ్యాక్డ్రాప్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ కిరణాపురం నెక్స్ట్ మూవీ వచ్చేసి చెన్నై లవ్ స్టోరీ. ఇది ఒక రొమాంటిక్ బ్యాక్డ్రాప్ అటెంప్ట్ అనమాట. అండ్ ఈసారైనా కిరణాపురం హిట్ కొడతాడా లేదా అనేదే డౌట్. సో ఈ నెక్స్ట్ లాస్ట్ టైం మనకి కేరామ్తో హిట్ కొట్టాడు, కానీ దాని ముందు దిల్ రూబా లాంటి రొమాంటిక్ సినిమా తీసి చిప్ప పట్టుకుంది సినిమా అయితే. మరి నెక్స్ట్ కిరణాపురం చెన్నై లవ్ స్టోరీతో రాబోతున్నాడు. సో బేబీ లాంటి మూవీ సాయి రాజేష్ తీశాడు కదా, ఆ డైరెక్టరే మళ్ళీ ఈ చెన్నై లవ్ స్టోరీ అయితే తీయబోతున్నాడు. ఈసారి కిరణాపురం యాక్టింగ్ అయితే చింపేయాలి అని కోరుకుంటున్నా. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో, కిరణాపురం నెక్స్ట్ మూవీతో హిట్ కొడతాడో లేదో. సో లాస్ట్ మూవీ గురించి అప్డేట్ వచ్చేసి ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ మూవీ గురించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే చాలామంది అడుగుతున్నారు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ గురించి ఆ మూవీ అప్డేట్ లేదేంటి అసలు అని చాలామంది అడుగుతున్నారు. సో మెయిన్ న్యూస్ ఏంటంటే ఈ సినిమానైతే మొత్తం పాన్ వరల్డ్లో రిలీజ్ చేయాలని ప్లానింగ్ అనమాట. సో దానికోసం పర్ఫెక్షన్ కోసం అయితే డిలే అయింది. అండ్ బిగ్ స్కేల్ ప్లానింగ్ అయితే జరగబోతోంది. సో ఇది సైలెంట్గా అయితే షూటింగ్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఒక్క హడావిడి కూడా లేకుండా, అట్లీస్ట్ ఒక టీజర్ కూడా లేకుండా, గ్లిమ్స్ టీజర్ అసలు ఏవీ లేకుండా షూటింగ్ అయితే జరిగిపోతుంది. అసలు అంటే మేబీ ఎన్టీఆర్కి ప్రశాంత్ నీల్కి గొడవ అని చాలామంది అంటున్నారు ట్విట్టర్లో, కానీ అదైతే ఫేక్ అనమాట. ఎలాంటి గొడవ లేదు, స్టోరీ అయితే ఫైనల్ అయిపోయింది, షూటింగ్ జరుగుతుంది అంతే. అండ్ మీకు తెలిసిందే కదా, అంటే ప్రశాంత్ నీల్ ఈసారి ఏదో గట్టిగా కొట్టబోతున్నాడు. అందుకే లుక్స్ అవి కూడా కొంచెం రివీల్ చేశాడు. ఆ యాడ్స్లో ఎన్టీఆర్ చూశాడు కదా ఎలా అయిపోయినాడు, అలాగే మనకి జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో కూడా అలాగే కనిపించబోతున్నాడు. సో లుక్ కూడా చాలా భయంకరంగా ఉండబోతుందని టాక్. సో ఇంతకీ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? కిందని కామెంట్ చేయండి. అండ్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ సైలెంట్గా వస్తుందంటే ముందే ఏదో పెద్ద జరగబోతుందని అర్థం. సో గైస్ ఇవి అనమాట అప్డేట్. మీకు మోస్ట్ హైప్డ్ ప్రాజెక్ట్ ఏదనిపించింది? ప్రభాస్ దా, అల్లు అర్జున్ దా, మహేష్ బాబు దా, జూనియర్ ఎన్టీఆర్ దా? కామెంట్లో చెప్పండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, బిగ్గర్ అప్డేట్స్తో కలుద్దాం అనమాట. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. కృష్ణ ధమాకా రివ్యూని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.